కోర్సులు అత్యుత్తమ అవకాశాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది జేబీఐటీలో బీటెక్ తో సాధ్యం. అడ్మిషన్ల కోసం సంప్రదించండి. ఏపీలో అక్రమాలపై పోరాడే వారెవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. బీహార్ ఉప ఎన్నిక ఫలితమే ఏపీలో కూడా రిపీట్ అవుతుందని అన్నారు. నీట్ పేపర్ లీకేజ్ అంశాన్ని ప్రస్తావిస్తూ విద్యార్థులకు న్యాయం చేయాలంటూ జరిగిన ఉద్యమాలను తొలుత విమర్శించిన ప్రభుత్వం చివరకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందని అన్నారు కొడాలి నాని. కార్యక్రమాలతో అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనుకుంటున్నారు. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. అది ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 25 నవంబర్లో జరిగింది. ఇంకా సంవత్సరం కూడా అవలా, 9 నెలలు అయింది. 60,000 మెజార్టీతో గెలిచాడు అతను. అదే స్థానానికి బై ఎలక్షన్ పెడితే నిన్న ప్రశాంత్ కిషోర్ కొత్తగా పార్టీ పెట్టుకుని 20,000తో గెలిచాడు. ఎందుకంటే కాక్రోచ్ ఉద్యమం వీళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు నీట్ ఏముంది? నీటు పేపర్ లీక్ అయిపోయింది. నారాయణ చైతన్య వాడు చేసేస్తాడు పేపర్ లీక్ వాళ్ళ స్టూడెంట్స్ కోసం చేస్తారు. ఎవడో ఒకటి నా పోటాను మీ పోటాను ఎవడో ఒకటి చూసినాన్ని బలిపాలు చేస్తారు. చేసినాన్ని ఏం చేయరు, చూసినాన్ని చేస్తారు. బలిపాసం చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. 21 మంది పిల్లలు చనిపోయారు. పిల్లలు చనిపోతే దాని మీద కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి విద్యార్థులు ఆ మంత్రిని రాజీనామా చేయించమని అడిగారు. 21 మంది పిల్లలు చనిపోయారు. ఆ కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి, ఇంకోసారి ఇట్లా జరగకుండా మీరు కఠిన చర్యలు తీసుకోవాలి, ఆ మంత్రిని రాజీనామా చేయమని డిమాండ్ చేశారు. చేస్తాళ్ళు తీవ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్తాన్ నుంచి వచ్చారు, ఆ పక్క దేశం నుంచి వచ్చారు, మేము చూసాము, ఆ కంచి వాయించి కింద నుంచి దూరతంటే వాళ్ళు కాక్రోచ్లు, మిడతలు, బొద్దింకలు అని చెప్పి తిట్టారు. తిట్టినాక